తిరుపతి ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు తరలివచ్చారు. సాయంత్రం నుండే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురంలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలోనే 6గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిని రుయాలోను, సిమ్స్లోనూ జాయిన్ చేయించి చికిత్స అందిస్తున్నారు. భక్తుల రద్దీ గంటకు పెరగటంతో రేపటి నుండి రేపు ఉదయం 5 గంటల నుండి టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించిన రద్దీ పెరుగుతుండటంతో తక్షణమే టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో తెలిపారు. భక్తుల రద్దీతోనే టీటీడీ నిర్ణయంలో మార్పు వచ్చిందన్నారు. టోకెన్ల జారీని వెంటనే ప్రారంభించామన్నారు టీటీడీ ఈవో. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఒకరికొకరు తోసుకోవటం వల్ల ఊపిరాడక చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకు 6గురు చనిపోయినట్లుగా టీటీడీ ఈవో ప్రకటించారు. మృతుల్లో ఒకరు సేలంకు చెందిన మహిళగా గుర్తించారు. రేపు తెల్లవారుజాము నుండి టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఈ రోజు సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురంలో భక్తులు భారీ క్యూలైన్లు కనిపించాయి. భారీగా చేరుకోవడంతోనే క్యూలైన్లలో తోపులాట జరిగింది. చెప్పాం కదా, గేట్ సడన్ గా ఓపెన్ చేయడం వలన సార్ ఎంతమంది సార్ అంటే ఇప్పుడు టికెట్ల జారీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది సార్.